రాష్ట్ర విభజన తర్వాత ఇవాళ నూతనంగా ఏర్పడినటువంటి నవ్యాంధ్ర రాష్ట్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 13 జిల్లాల్లో ఉన్నటువంటి ఆంధ్ర ప్రజలందరూ కూడా ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రత్యేకంగా గవర్నమెంట్ హాస్పిటల్స్కి సంబంధించినటువంటి వైద్య బృందాలపైన కూడా ప్రత్యేక దృష్టి సారించారు. ఈ నేపథ్యంలో వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నటువంటి పూనం మాల్కొండయ్య గారు తిరుపతిలో పర్యటిస్తూ ఆధ్యాత్మిక క్షేత్రమైనటువంటి తిరుపతిలో దూరభార నుంచి కూడా ఎక్కువగా పిలిగ్రిమ్ సెంటర్ కూడా ఉంది. ఇది రాయలసీమకే తలమానికంగా ఉన్నటువంటి హాస్పిటల్లో కూడా 5 months బ్యాక్ తిరుపతికి రావడం జరిగింది. ఇక్కడే 2 days కూడా నిద్ర పోయిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి వాస్తవ స్థితిగతులను తెలుసుకున్న తర్వాత ఇవాళ 5 months తర్వాత తిరుపతికి రావడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈవేళ ఆర్థోపెడిక్ డిపార్ట్మెంట్ కానీ క్యాజువాలిటీ వింగ్ కానీ ఇలా కొన్ని కీలకమైనటువంటి విభాగాలను కూడా సందర్శించిన పూనం మాల్కొండయ్య గారు మనతో ఉన్నారు. ఎక్కడెక్కడ ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారో వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. నమస్తే మేడం. ఈవేళ చాలా ప్రాంతాలు కూడా పర్యటించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి కృతనిశ్చయం ప్రతి ఒక్కరికి ఆరోగ్యం అందుబాటులోకి తీసుకురావడం అనేది. సో నేపథ్యంలో తిరుపతి రాయలసీమ ప్రాంతానికే రుయా హాస్పిటల్ అంటే తలమానికమైనటువంటి హాస్పిటల్లో సో ఏ వార్డ్స్లో మీరు పర్యటించారు, అక్కడ మీకు ఏం కనిపించింది? అంటే కొత్తగా ఏర్పడిన ఆర్థోపెడిక్ వార్డ్ చూసాము. అందులో కొత్తగా ఆపరేషన్ థియేటర్స్ స్టార్ట్ చేశారు. అది బై 21st ఫ్యూమిగేషన్ స్టార్ట్ చేస్తున్నారు. బై 21st ఆపరేషన్స్ కూడా మొదలవుతాయి. సో దానికి ఎదురుగా ఉన్న ఆర్థోపెడిక్ వార్డ్ సందర్శించడం జరిగింది. అండ్ ఆల్మోస్ట్ 95% బెడ్ ఆక్యుపెన్సీ ఉంది. బట్ డాక్టర్స్ ఏంటంటే ఇంకా పేషెంట్ సాటిస్ఫాక్షన్ బాగుంది. నేను ఆల్ పేషెంట్స్తో కూడా నేను ఇంటరాక్ట్ అయ్యాను. అయితే ఇక్కడ టోటల్ హిప్ అండ్ నీ సర్జరీ చేయడానికి కూడా కావాల్సిన ఇన్స్ట్రుమెంటేషన్ డాక్టర్స్ అడుగుతున్నారు. వాళ్ళు నైపుణ్యం ఉంది, ఇన్స్ట్రుమెంటేషన్ ఇస్తే వాళ్ళు చేయగలుగుతారు. సో వీ విల్ సర్టన్లీ ప్రొవైడ్ దట్ టు దిస్ హాస్పిటల్. అలానే కొంత పేషెంట్స్కి సౌకర్యంగా ఉండేట్టుగా రూమ్స్లో మెష్ అవన్నీ కూడా ఏర్పాటు చేయమని చెప్పడం జరిగింది. సిమిలర్లీ అక్కడ నుంచి దాని వెనకాల ఇప్పుడు ఆంకాలజీకి సంబంధించిన బిల్డింగ్ ఉంది. సో ఇట్స్ అన్ ఓల్డ్ మోడల్ అండ్ నౌ దట్ టెక్నాలజీ ఈజ్ నో లాంగర్ అండర్ యూజ్. సో లీనియర్ యాక్సలరేటర్ ఈ హాస్పిటల్కి ఇవ్వాలనేది కూడా ఈరోజు పరిశీలించడం జరిగింది. ఆ ఓల్డ్ బిల్డింగ్ని రెనోవేట్ చేసి అక్కడ సర్జికల్ ఆంకాలజీ అండ్ అదర్ ఆంకాలజీ ఓపీడీ స్టార్ట్ చేద్దాం వెంటనే అని చెప్పడం జరిగింది. త్వరలోనే ఒక బిల్డింగ్ శాంక్షన్ చేసి పక్కనే అక్కడ లీనియర్ యాక్సిలరేటర్ కూడా తీసుకొని వచ్చేసి ఇక్కడ క్యాన్సర్ ట్రీట్మెంట్ కూడా ఇవ్వడానికి వీఆర్ మేకింగ్ ఎఫర్ట్స్ అనమాట. అలానే క్యాజువాలిటీ వార్డ్ చూసాము. క్యాజువాలిటీ వార్డ్లో 30 beds ఉన్నాయి. బట్ అడ్మిషన్స్ ఆల్మోస్ట్ 150 to 200 ఉంటాయి రోజు. నైట్ మధ్యాహ్నం 2 నుంచి మార్నింగ్ 8 దాకానే ఆల్మోస్ట్ 150. సో డెఫినెట్లీ ఇట్ నీడ్స్ టు బి ఎక్స్పాండెడ్. అది చూసాము. సో దాని పక్కన ఇంకొక డయాలిసిస్ వార్డ్ అక్కడ ఉండటం కూడా సబబ్గా లేదని అనిపించింది. డయాలిసిస్ వార్డ్ని వేరే చోట్ల షిఫ్ట్ చేసి ఈ క్యాజువాలిటీ వార్డ్ని అక్కడ ఎక్స్పాండ్ చేయటం. లాస్ట్ టైం మేము వస్తే క్యాజువాలిటీ వార్డ్ పరిస్థితి అప్పటికి తేడా ఉంది. ఆల్మోస్ట్ ఇట్స్ కంప్లీట్లీ ఎయిర్ కండిషన్డ్. And but we need to increase the number of beds there. అక్కడ ఉన్న డయాగ్నోస్టిక్ సెంటర్ని కూడా చూసాము. అది కూడా వీ హ్యావ్ టు పరిశీలించి దాన్ని ఇంకా సెటరైట్ చేయాల్సిన అవసరం ఉంది. అలాగే అక్కడ నుంచి మేము ఓపీడీ ఏరియాకి వెళ్ళాము. ఎందుకంటే పేషెంట్ సౌకర్యం సంబంధించిన మార్నింగ్ ఓపీడీస్లో ఏ పేషెంట్ కూడా more than 30 minutes వెయిటింగ్ టైం ఉండకూడదు. సో 4 counters ఓపెన్ చేశారు వీళ్ళు. సీటింగ్ ప్లేస్ కూడా సఫిషియెంట్గా ప్రొవైడ్ చేశారు. అండ్ మెడిసిన్ డిస్ట్రిబ్యూషన్ కౌంటర్స్ ఇంకా పెంచమని చెప్పాను. సో దట్ పేషెంట్స్ డోంట్ హ్యావ్ టు హ్యావ్ ఇన్కన్వీనియన్స్ అనమాట. అక్కడ నుంచి వీ హ్యావ్ ఆల్సో సీన్ లాస్ట్ టైం నేను ఇక్కడ వచ్చినప్పుడు ఈ ఫీమేల్ సర్జికల్ వార్డ్లో there were a lot of roof repairs and all side walls were cracking. So వాటికి ఫండ్స్ ఇవ్వటం జరిగింది. All that is repaired. And the main building wardrobe repair is done. Strengthening of the supporting side of walls in female surgical ward also is completed. Similarly, last time we thought that the cancer block will be converted into orthopedic operation theatre, and that you saw that it has been done. Similarly, casualty renovation AC and triage has been arranged. We saw it today. And regular linen change in the wards is being done. Last time nursing superintendent garu emannarante memo nurses ఉన్నాము, ఇంకా మాకు ఎక్కువ మంది కావాలి. సో వీ హ్యావ్ అపాయింటెడ్ మోర్ పీపుల్. అవి కూడా చాలక ఇంకా కూడా కావాలి అంటే ఎంఎస్సీ నర్సింగ్ స్టూడెంట్స్ కంపల్సరీగా నైట్ డ్యూటీ కూడా చేయాలని ఆల్ హాస్పిటల్స్ ఇన్ ద స్టేట్లో ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఈరోజు నేను నర్సింగ్ సూపరింట్ గారిని చెక్ చేశాను. దే ఆర్ కమింగ్.
So the MSc nursing students are coming for the night duty also, so that supports the nursing work also. Similarly, sanitation, security and pest control, దాని తర్వాత కొత్త టెండర్స్ వేయటము, కొత్త సర్వీసెస్ రావటం అనేది ఈరోజు I can see that there is a visible improvement in the sanitation and security has to be done further. I am not very satisfied because I saw that there were some animals and all moving. Security law, apart from maintaining security, one task of security is also that animals like stray dogs and all should not come inside the hospital because they are safety ga undadu patients ki. So వాళ్ళని వార్న్ చేశాను that it should not happen. Similarly, అక్కడక్కడ కొన్ని లైటింగ్ ఫెసిలిటీస్ సరిగా లేవు, దట్ ఐ వాస్ దెమ్ టు రిపేర్ ఇట్. అలానే లాస్ట్ టైం వస్తే పేషెంట్ అటెండెంట్ షెడ్ వాజ్ అండర్ రిపేర్, నౌ ఇట్ ఈస్ కంప్లీటెడ్. ఐ సా ద ఇన్స్పెక్టెడ్ ద షెడ్ and I have requested the superintendent to give pass to the attendant, patient's attendant, and only patient attendant should stay there. ప్రస్తుతానికి అట్లా చేయటం లేదు. సో పేషెంట్స్ లేని వాళ్ళు కూడా అక్కడ ఉంటున్నారని నాకు అనిపించింది. దట్స్ నాట్ కరెక్ట్ బికాస్ దట్ అన్నెసెసరీ, దట్ ఆల్సో క్రియేట్స్ సెక్యూరిటీ ప్రాబ్లమ్స్. తర్వాత ఎవరి కోసం అయితే చేసాం వాళ్ళకి అది అందుబాటులో లేదు. సిమిలర్లీ లాస్ట్ టైం మేము మార్చరీలో ఫ్రీజర్స్ తక్కువగా ఉన్నాయన్నాను, ఇప్పుడు ఆల్మోస్ట్ ఫ్రీజర్స్ అన్నీ రిపేర్ చేశారు అండ్ కొత్తవి కూడా తెచ్చారు. 18 బాడీస్ ఒకేసారి అకామిడేట్ చేయగలుగుతున్నాము. అండ్ similarly, we also wanted that last time when I inspected the drug stores, the nitrous oxide oxygen cylinders were not sealed properly. Today I have seen, so drug inspectors have inspected last time. తర్వాత ఈ సప్లై ఎక్కడి నుంచి వచ్చింది, నెల్లూరు నుంచి ఒక యూనిట్ నుంచి వస్తే ఆ యూనిట్ని కూడా మూసేయటం జరిగింది. అండ్ ఆ స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ కాదు, మొత్తం ఈ ఏరియా అంతా సెటరేట్ అయింది. అండ్ నౌ ఇట్స్ ఆల్ ట్యాగ్ అండ్ సీల్ ఇస్ ఆల్ మెయింటైన్డ్. Similarly, blood bank, we wanted to hand it over to pathology department and it was handed over to pathology department. Danto there is a good coordination between the blood bank and all the its usage, and whitewashing of the entire building to give a good look. Now we have seen many of the wards it is being done, and renovation of the old surgery block is also completed. Now what we have to do in this hospital is to strengthen cancer unit, we have to strengthen the cardiac unit. That's a very big demand in this area, so we will discuss now ఇది ఎట్లా చేయాలి. And orthopedic, cancer and cardiac and casualty, four main areas we want to concentrate anamata. And we are wanting ఇప్పుడు ఈ బిల్డింగ్ ఈ హాస్పిటల్లో ఆల్రెడీ NTRVS కేసెస్ స్టార్ట్ అయినాయి. And we want to increase those numbers and give better patient care. Medical specialties block low ramp repairs ivanni kuda complete ayinayi, last time we have sanctioned. Similarly, internal black top roads in hospital premises inka kuda konta extend cheyamani cheppanu, so there are small bits that are left over that has to be extended. And the shifting of dialysis unit from casualty to is what we have to do now. And similarly, last time I wanted the dermatology OP also should be shifted to medical specialties block, and that has been done. And staff nurses ki 100 staff nurses were appointed newly, 95 joined, and orientation classes kuda valiki mem 20 staff nurses ki GMH Tirupati lo depute chesi orientation kuda ipincham. So it's a continuous skill upgradation for the nurses also. And there are the aim is to see that this hospital competes with any good private hospital. Similarly, Tirupati and other areas lo ఈ ప్రైవేట్ హాస్పిటల్స్ అన్రిజిస్టర్డ్గా కూడా కొన్ని ఉన్నాయని తెలిసింది. దాని ఇంపాక్ట్ మన హాస్పిటల్ మీద పడుతుంది, ఎందుకంటే ఆ పేషెంట్స్ అందరినీ అక్కడ రాంగ్ ట్రీట్మెంట్ ఇచ్చి లాస్ట్ స్టేజ్లో ఇక్కడ పంపుతున్నారు. సో ఐ టోల్డ్ ద DMHO నాట్ ఓన్లీ ఇన్ దిస్ డిస్ట్రిక్ట్ బట్ అక్రాస్ ద స్టేట్ టు కండక్ట్ ఇన్స్పెక్షన్స్, టు కండక్ట్ రైడ్స్ on these unregistered hospitals which are working. They all have to be registered. And డెలివరీ కండక్ట్ చేస్తున్నారు, లేబర్ రూమ్ సరిగా లేదు, అలాంటివి కూడా బయట వచ్చినాయి. వాళ్ళందరూ కూడా బాగా ప్రెషర్ తీసుకొస్తున్నారు. దట్స్ వెరీ రాంగ్. ఐఎమ్ వార్నింగ్ దెమ్. ఎనీబడి హూ గోస్ అగేన్స్ట్ ద లా, we will deal them very severely. You have to take registration, you have to go as per the registration norms, and nobody shall try to bring pressure on my DMHO. We are doing this for patient safety.
Patient safety is our first priority, nothing else. So please cooperate, and those of you who don't have licenses, please close your nursing homes, otherwise we have to book cases on you. And otherwise you come to the expectations, and as per registration ఏమేమి ఉండాలి అది పెట్టండి, అప్పుడు పేషెంట్ని పిలవండి. ఇది ఒక మానవ సేవ రూపంలో చేయాలి, కానీ వైద్యము ఇది డబ్బు తీసుకోవటము, పేషెంట్స్ని రాంగ్ ట్రీట్మెంట్ సిస్టము ఇవ్వటము, రాంగ్ ట్రీట్మెంట్స్ ఇచ్చి గవర్నమెంట్ హాస్పిటల్ పంపించటము, దిస్ ఈజ్ వెరీ వీ విల్ నాట్ టాలరేట్ దిస్ ఎనీమోర్, దిస్ ఇస్ వి టేక్ వెరీ సివియర్లీ. సో ఒక పక్కన గవర్నమెంట్ హాస్పిటల్ బాగు చేయడం, ఒక పక్కనే ప్రైవేట్ హాస్పిటల్స్ రిజిస్ట్రేషన్ నామ్స్ ప్రకారం నడుస్తున్నాయా లేదని చూస్తే డెఫినెట్గా దీనివల్ల ప్రజలకి మంచి వైద్యము హాస్పిటల్స్లో అందుతుందని మేము భావిస్తున్నాము. 2 days బ్యాక్ కూడా డిఎంహెచ్ఓ కొంతమంది వైద్య డాక్టర్స్తో అంతా కూడా ఒక మీటింగ్ కండక్ట్ చేశారు. ఇన్ఫ్యాక్ట్ డిఎంహెచ్ఓ పైన ఎదురుదాడి తిరిగేంత స్థాయిలోకి డాక్టర్లు వెళ్ళిపోవడం జరుగుతుంది. సో ఒక ముఖ్యమంత్రి చాలా జాగ్రత్తగా ఇవి చేస్తున్నప్పటికీ డాక్టర్లందరూ కూడా ఒత్తిడి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తారు. నేను అదే చెప్పాను. నేను ఏమేంటంటే మేము చాలా మీరు వాళ్ళని ఒక మంచి పద్ధతిలో చెప్తున్నాము, వినకపోతే ఇక లా విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్ అండ్ ఇట్ విల్ టేక్ వెరీ సివియర్ కోర్స్. సో నో బడీ ఈజ్ అబవ్ లా కదా, అండ్ పేషెంట్ సేఫ్టీ, పూర్ పర్సన్ సేఫ్టీ ఈజ్ అవర్ ఫస్ట్ ప్రయారిటీ. సో దాట్ వీ విల్ డూ. అంటే అట్లా బికాస్ వాళ్ళని ఇన్నాళ్ళు ఇట్లా వదిలేశారు కాబట్టి, ఇప్పుడు వాళ్ళకి గవర్నమెంట్ అంటే ఏంటి, లా అంటే ఏంటి తెలియదు, అంటే దే హ్యావ్ నాట్ ఫెల్ట్ ఇట్. మీరు చూసారు కదా ప్రొఫెసర్ లక్ష్మి ఎన్నాళ్ళు తిరిగారు, బట్ అల్టిమేట్లీ వీ కాట్ లా ఈజ్ వెరీ స్ట్రాంగ్. యూ కెనాట్ డూ బిజినెస్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ లైఫ్స్ ఆఫ్ ద పేషెంట్. దిస్ ఈజ్ వెరీ క్లియర్ హూ ఎవర్ యూ ఆర్. చాలా చోట్ల కూడా ఇప్పుడు ప్రభుత్వం సూచించిన విధంగా స్వైపింగ్ మిషన్స్ ఏ హాస్పిటల్స్లో కూడా పెట్టట్లేదు. మోర్ ఓవర్ క్యాష్ ఉంటేనే ట్రీట్మెంట్ చేస్తానన్నట్టు చాలా ప్రైవేట్ హాస్పిటల్స్లో చెప్తున్నారు. సో నేపథ్యంలో గవర్నమెంట్ చేసినటువంటి ఇన్స్ట్రక్షన్స్కి మీరు ఇచ్చే సూచన ఏంటి? అందుకన్నా ఇప్పుడు మొత్తం అన్ని చోట్ల కూడా ఇన్స్పెక్షన్ స్టార్ట్ అయినాయి, అండ్ వాళ్ళని మేము ఓకే యు ఆర్ గుడ్ సిటిజన్స్, యు ఆర్ ఎడ్యుకేటెడ్ పీపుల్, మీరు అన్ఎడ్యుకేటెడ్ కూడా కాదు, మేము మీకు చెప్తున్నాము, మీరు యూ రెక్టిఫై యువర్ సెల్ఫ్. రెక్టిఫై కాకపోయి ఇక ఎదురుదాడికి పెడితే ఇక గవర్నమెంట్ చేసిన ఎదురుదాడి ఎవరు తట్టుకోలేరు, ఎందుకంటే గవర్నమెంట్ విల్ డూ ఫర్ ద good of the patients, for the good of the public. We are here to protect the interests of the public. So we are here to implement law, and we will ensure that all the measures are taken to give good care to the patients in our hospitals and also outside. చివరిగా చెప్పండి మేడం, ఇవాళ ప్రైవేట్ హాస్పిటల్స్ కంటే కూడా మెరుగైనటువంటి వైద్య సౌకర్యాలు అందించడంలో భాగంగా ఇవాళ ప్రభుత్వ హాస్పిటల్స్ని కూడా ఆ విధంగా తీర్చిదిద్దడానికి ఎన్నో రకాలైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఉన్నాయా లేవా అనేది పూర్తిగా చెక్ చేసి మరీ చేస్తున్నారు. ఈవేళ ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళాలంటే కూడా గవర్నమెంట్ హాస్పిటల్కి పోతే బెటర్ అన్నటువంటి ఒక నమ్మకాన్ని క్రియేట్ చేస్తున్నారు. సో గడిచిన 5 నెలల క్రితం మీరు వచ్చారు, 2 days ఇక్కడే స్పెండ్ చేశారు, ఇప్పుడు ఇక్కడికి వచ్చారు. సో ఈ 5 months గ్యాప్లో చాలా అభివృద్ధి ఉంది. సో అభివృద్ధి చెందుతున్నటువంటి ఈ ప్రాంతంలో ముఖ్యమంత్రి సొంత జిల్లా, సో మరిన్ని అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా వాళ్ళ ట్రామా సెంటర్ కూడా ఇక్కడ కావాలంటున్నారు. సో దీన్ని తీసుకురావడానికి ఏమైనా ప్రయత్నాలు చేస్తారు? ఎస్, ఇందాక మీకు చెప్పింది కార్డియాక్, క్యాన్సర్, ట్రామా అండ్ స్ట్రెంథనింగ్ ద క్యాజువాలిటీ వార్డ్, దీస్ ఆర్ ద ప్రయారిటీస్ అనమాట. అండ్ ఐల్ బి ఆల్సో విజిటింగ్ ద మ్యాటర్నిటీ సెంటర్ పక్కన ఉంది, అది కూడా విజిట్ చేస్తాము, పద్మావతి మ్యాటర్నిటీ హాస్పిటల్. అండ్ మాకు ఇక్కడ ఈ ఆల్ 13 టీచింగ్ హాస్పిటల్ నేను ఇలానే వరుసగా తిరుగుతున్నాను మొత్తం స్టేట్లో. మేము సో మెనీ ఇనిషియేటివ్ స్టార్ట్ చేశాము. ఆల్ టీచింగ్ హాస్పిటల్సే కాకుండా పిహెచ్సిస్ నుంచి ఏరియా హాస్పిటల్లో డయాలిసిస్ సెంటర్ స్టార్ట్ చేయటము, టెలిరేడియాలజీ స్టార్ట్ చేయటం, ఫ్రీ డయాగ్నోస్టిక్స్ స్టార్ట్ చేయటము, తల్లిబిడ్డ ఎక్స్ప్రెస్, ఎన్టీఆర్ బేబీ కిట్స్, లైక్ దట్ 13 డిఫరెంట్ ఇనిషియేటివ్ స్టార్ట్ చేసినాము జనవరి నుంచి. ఇప్పుడు ఆల్రెడీ మేము 2 days తర్వాత లాస్ట్ మంత్ ఆఫ్ ద ఇయర్లో వెళ్తాము. ఈ అన్ని ఇనిషియేటివ్స్తో ఈ జస్ట్ 11 monthsలో 29% ఓపీ పెరిగింది. ఏ హాస్పిటల్లో అయితే డైలీ ఓపీ 1,500 ఉండిందో అక్కడ 3,500కి వెళ్ళిపోతుంది, ఇక్కడ కూడా 1,000 పెరిగింది. సో పీపుల్ ఆర్ కమింగ్ టు అవర్ హాస్పిటల్స్, అండ్ వాళ్ళు వస్తున్న నంబర్స్ని మళ్ళీ అనుకూలంగా మళ్ళీ మేము వసతులు ఇంప్రూవ్ చేస్తున్నాము. ఇట్స్ ఎ కంటిన్యూస్ ఎఫర్ట్ అనమాట టు గివ్ బెస్ట్ కేర్ టు. సో ఒక పక్కన ఎక్విప్మెంట్స్ మెయింటెనెన్స్ కాంట్రాక్ట్ ఎంటర్ అయ్యాము, ఒక పక్కన మెడిసిన్ సప్లై, తర్వాత
నర్సెస్ రిక్రూట్మెంట్స్, అలాగే డాక్టర్స్కి కూడా వీఆర్ గోయింగ్ టు గివ్ ప్రమోషన్స్ టు అవర్ ప్రొఫెసర్స్ అండ్ టేక్ న్యూ రిక్రూట్మెంట్ ఫర్ అసిస్టెంట్ ప్రొఫెసర్స్. సో ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్ అండ్ దట్స్ వై నేను, మా డిఎంఈస్, మేము ముగ్గురము అండ్ ఆల్సో మై డిఎంహెచ్ఓస్ ఎక్కడ వెళ్తే వీఆర్ ఆల్ ద టైమ్ మూవింగ్ ఇన్ ద హాస్పిటల్స్ అండ్ ఇక్కడ ఉంటేనే ప్రత్యక్షంగా తెలుస్తుంది వాళ్ళ ప్రాబ్లమ్స్ సార్ట్అవుట్ చేస్తున్నాము, ఎక్కడైనా లోపాలు ఉంటే సర్దుకుంటున్నాము, ఎవరైనా నిజంగా పని చేయటం లేదంటే వాళ్ళ మీద చర్యలు కూడా తీసుకుంటున్నాము. సో మన వాళ్ళ మీద కూడా చేసుకుంటున్నాము, ఇప్పుడు ప్రైవేట్ వాళ్ళ మీద కూడా మేము మొదలుపెట్టాము. చివరిగా చెప్పండి మేడం, ఇవాళ జనరిక్ మెడిసిన్స్ కోసం సామాన్య మధ్య తరగతికి సంబంధించినటువంటి రోగులు ఎంత ఆశగా ఎదురు చూస్తున్నారు. రుయా హాస్పిటల్కి సంబంధించి ఒక మెడికల్ షాప్ పెట్టడానికి డ్వాక్రాకి సంబంధించి మెప్మా వాళ్ళు తీసుకొచ్చినప్పటికీ అది ఫుల్ఫిల్ కానటువంటి ఒక పరిస్థితి ఉంది. మళ్ళీ కోర్టుకు అప్రోచ్ చేయడం ఇవన్నీ చేస్తున్నారు. ఏమన్నా జనరిక్ మెడిసిన్స్కి సంబంధించి ఈ 4-5 ప్రాంతాలు కలిపి, అంటే ఇక్కడే బర్డ్స్ ఉంది, స్విమ్స్ ఉంది, రుయా ఉంది, ఇవన్నిటి కలిపి ఏదన్నా ఒకటి పెట్టే ఆలోచన ఉంది? ఆల్ గవర్నమెంట్ హాస్పిటల్స్లో వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ జెనరిక్ షాప్స్, జన ఔషధి సెంటర్స్ వెరీ సూన్, వచ్చే నెలలో స్టార్ట్ చేస్తాము. అందులో ప్రజలకి నాణ్యమైన చౌకగా చాలా తక్కువ రేట్లో మెడిసిన్స్ ఇవ్వటం జరుగుతుంది. మీరు మోస్ట్ ప్రాబబ్లీ బై లాస్ట్ వీక్ ఆఫ్ డిసెంబర్ వీ విల్ డూ దట్. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచనల మేరకు ఈవేళ ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్తే నమ్మకంగా ఆరోగ్యవంతంగా ఇంటికి వెళతారనేటువంటి ఒక నమ్మకాన్ని క్రియేట్ చేయడంలో భాగంగా ఇవాళ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నటువంటి పూల మాలకొండయ్యతో పాటు ఇవాళ డిఎంఈలు, అదేవిధంగా దిగు స్థాయిలో ఉన్నటువంటి వైద్య అధికారులందరూ కూడా ప్రభుత్వ హాస్పిటల్ను సందర్శిస్తూ ఇవాళ రోగులకందరికీ కూడా భరోసా కల్పించే విధంగా తమ వృత్తి ఉండాలనేటువంటి విధంగా అన్నింటినీ సూచిస్తున్నారు. ఇది వాళ్ళ డిస్కషన్. రేపు మరో అంశంపై మళ్ళీ కలుద్దాం.